والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే నరకం యొక్క పరిచయం. ఈ అంశాన్ని తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ముస్లిం సమాజంలో అతి ఎక్కువగా ఈ నరకం అనే అంశాన్ని గురించి చర్చించడం చాలా తక్కువగా జరుగుతుంటుంది. చాలా తక్కువగా. సంవత్సరానికి ఒకసారైనా ఈ అంశం గురించి చర్చ ఉంటుందా అంటే లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకని మన మస్జిదుల్లో కానీ లేకపోతే మన ధార్మిక కార్యక్రమాల్లో కానీ ఈ అంశాలను గురించి చాలా తక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ అనిన్నార్ అని అంటే నరకం యొక్క అగ్ని అనే పేరుతో దాదాపుగా 120 సార్లు ప్రస్తావన చేశాడు. నార్ అగ్ని అన్న పేరుతో 120 సార్లు, జహన్నం అన్న పేరుతో 72 సార్లు ప్రస్తావన చేయడం జరిగింది. అంటే దాదాపుగా 200 సార్లు నరకం యొక్క ప్రస్తావన వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించండి దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత ఉందో. మొదటి విషయం. రెండో విషయం,
వాస్తవానికి సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలా ఉంటారు అంటే స్వర్గ నరకాలు అనేవి వారి ముందు చర్చకు వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచన ఏముంటుంది, ఆ విషయాలని మేము నమ్మము అనే విధంగా ఉంటుంది ధోరణి. ఏవైతే ఈ స్వర్గ నరకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా గైబ్కి సంబంధించిన విషయాలు. గైబ్ అంటే అగోచర విషయాలు. ఇవన్నీ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చెప్పాడు, దానిని మనము విశ్వసించాలి. ఒకవేళ ఎవరైనా ఈ విషయాలను తిరస్కరిస్తే ఆ వ్యక్తి విశ్వాసిగా ఉండేటటువంటి అవకాశం లేదు, పూర్తిగా వైదొలిగిపోతాడు. విశ్వాసం యొక్క 6 మూల స్తంభాలలో ఒకటి పరలోకంపై విశ్వాసం కలిగి ఉండాలి. ఆ పరలోకంలోనే ఈ విషయాలన్నీ వస్తాయి. తీర్పు దినం వస్తుంది, స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, అన్ని విషయాలు ఉంటాయి. మరొక విషయం, ఈ ఇహలోకంలో మనం చేసే ఏ మంచి పనికైనా ఏ చెడు పనికైనా పూర్తి ప్రతిఫలం దొరుకుతుందా అంటే ఎంత మాత్రము కాదు. మనం చేసే మంచి చెడు ఈ 2 కర్మల యొక్క ప్రతిఫలము పరలోకంలో దొరుకుతుంది. అప్పుడప్పుడు కొన్ని పనులకి మంచివైనా చెడ్డవైనా వాటి ప్రతిఫలం కూడా కాస్త, పూర్తిగా కాదు, కొద్దిగా ఇహలోకంలో కూడా దొరకడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలని మనము మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ఒకవేళ మనము విశ్వసించలేదు అంటే మనం విశ్వాసం నుండి బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, దైవ ప్రవక్తలందరూ కూడా వచ్చినది ఎందుకు అంటే బషీరం వ నజీరా, స్వర్గం గురించి శుభవార్త ఇవ్వడానికి, నరకాన్ని గురించి హెచ్చరించడానికి, ప్రజలను నరక బారి నుండి కాపాడడానికే దైవ ప్రవక్తలందరినీ అల్లాహ్ ఉద్భవింపజేశాడు. ప్రజలు తెలిసి తెలియక అజ్ఞానం కారణంగా వారు చెడు పనుల్లో ఉండిపోయి దైవానికి అల్లాహకు తిరస్కారులుగా మారిపోతే వారి నివాసం నరకమైపోతుంది. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు ఒక హదీస్లో, సహీ హదీస్ గ్రంథం ఇది. నేను ఎలా పంపబడ్డాను అంటే నా పక్కన అగ్ని ఉంది, ఆ అగ్ని పక్కన నేను నిలబడి ఉన్నాను. ఉన్నటువంటి పురుగులన్నీ కూడా ఈ అగ్నిని చూసి వెలుగు అనుకొని దగ్గరికి వచ్చేస్తున్నాయి, అందులో పడి మాడి మసైపోతున్నాయి, కాలిపోతున్నాయి. నేను ఆపే ప్రయత్నం చేస్తున్నాను కానీ వాటికి అర్థం కావటం లేదు. అలాగే ప్రజలను నేను హెచ్చరించడానికి వచ్చాను, నరకాగ్ని నుండి కాపాడడానికి వచ్చాను. వారి బాహుల్ని పట్టి వారి యొక్క నడుముల్ని పట్టి నేను ఆపుతున్నాను నరకాగ్నిలో పడకుండా. కానీ ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే వారు వెలుగు అనుకొని ఆ యొక్క నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏమిటి అంటే ఈ ఇహలోకపు తలుకు మెళుకులకు వారు బానిసలైపోతున్నారు. ఈ ఇహలోకంలో ఏవైతే సుఖాలు సౌఖ్యాలు ఉన్నాయో అవే శాశ్వతం అనుకుంటున్నారు, అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్. 3వ అధ్యాయం 185వ వాక్యంలో ఫమన్ జుహ్జిహ అనిన్నార్ వౌద్ఖిలల్ జన్నత ఫఖజ్ ఫాజ్, ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి వౌద్ఖిలల్ జన్నత స్వర్గంలోకి ప్రవేశింపజేయబడతారో వారు నిజంగా సఫలీకృతులైనట్లు, విజయం సాధించినట్లు. అల్లాహు అక్బర్. అసలైనటువంటి విజయము, అసలైనటువంటి సక్సెస్ ఏదైనా ఉంది అంటే ఈ ఇహలోకంలో మనం చూసేటటువంటిది కాదు. ఆస్తి పరంగా, పదవుల పరంగా, లేదా వేరే వేరే విషయాల పరంగా మనం ఏదైతే విజయం సాధిస్తున్నామో అది ఎంత మాత్రం కాదు. అసలైనటువంటి విజయము పరలోకంలో నరకం నుండి కాపాడబడి స్వర్గానికి అర్హులం అవడమే అసలైనటువంటి విజయము అని సృష్టికర్త అల్లాహ్ తెలియజేశాడు. మరి ఆ నరకం ఎలా ఉంటుంది అంటే అల్లాహు అక్బర్, ఆ నరకం గురించి ప్రస్తావన వస్తే మన సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో, దైవ ప్రవక్తలు కానీ వారి యొక్క శిష్యులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసాయి. వారు ఏడుస్తూ చెప్పేవారు ఈ నరకాగ్ని యొక్క ప్రస్తావన వచ్చింది అంటే. ఒకవేళ నమాజులో కూడా నరకానికి సంబంధించినటువంటి వాక్యాలు వచ్చాయి అంటే ఆ చదివేటటువంటి ఇమాం గారు కూడా ఏడుస్తూ చదివేవారు, అంత భయపడేవారు నరకం అంటే. కానీ మన జీవితంలో ఎప్పుడైనా నరకాన్ని తలుచుకొని మన కంటిలో నుంచి ఒక్క నీటి చుక్కైనా వచ్చిందా? రానేలేదు. అసలు మనం ఎలా ఉన్నామంటే పరధ్యానంలో పడిపోయి ఉన్నాము.
మనం ఇక్కడే శాశ్వతంగా ఉంటాము. మన ఆలోచన ఎంతసేపు సొంత ఇల్లు ఎలా కట్టాలి, మన ఇన్కమ్ని ఎలా పెంచుకుంటూ ఉండాలి, ప్రతిదీ కూడా ఇదే ఇహలోకంగానే ఆలోచిస్తున్నాము సుఖాలు అనుభవించడానికి. అల్లాహు అక్బర్. నరకం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి తెలియజేశారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి చెబుతున్నారు దైవప్రవక్త వారికి, దైవదూత మీకాయిల్ని ఒకసారి జహన్నం అంటే నరకాన్ని చూపించడం జరిగింది. అది చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖంలో నవ్వు అనేది లేనేలేదు. అల్లాహు అక్బర్. ఆయన ముఖంలో పూర్తిగా నవ్వు అనేది మాయమైపోయింది. అలాంటి నరకం. అల్లాహు అక్బర్. ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా, ఆ నరకం ఎలా ఉంటుందో. ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు వారు కథనం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. తీర్పు దినం అయిపోయిన తర్వాత ఆ నరకాన్ని లాక్కు వస్తారు. ఎలా లాక్కు వస్తారు అంటే, ఆ నరకానికి 70,000 పగ్గాలు ఉంటాయి. పగ్గాలు అంటే కొక్కాలు. 70,000 పగ్గాలు ఆ నరకానికి ఉంటాయి. ఒక్కొక్క పగ్గానికి, ఒక్కొక్క కొక్కానికి 70,000 మంది దైవదూతలు లాగుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. అంత పెద్దగా ఉంటుంది. ఆ దైవదూతలు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క కొక్కానికి 70,000 మంది దైవదూతలు లాగుతూ ఉంటారు. అలాంటి కొక్కాలు, పగ్గాలు 70,000 ఉంటాయి. దైవదూతలు ఎంత ఉంటారు ఒక్కసారి ఊహించండి. అలాంటి దైవదూతలు అంత పెద్ద నరకాన్ని లాక్కు వస్తూ ఉంటారు. మరి ఎప్పుడైనా మనము పరిశీలన చేశామా ఈ హదీస్ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ విషయాలని? ముస్లిం షరీఫ్లో ఉన్నటువంటి ఈ హదీస్ గ్రంథం. మరియు ఆ తరువాత ఆ నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 15వ అధ్యాయం సూరా హిజ్ర్ 44వ వాక్యంలో, లహా సబ్అతు అబ్వాబ్ లికుల్లి బాబిం మిన్హుం జుజ్ఉం మక్సూమ్. ఆ నరకంలో ఎన్ని ద్వారాలు ఉంటాయి? 7 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం గుండా ఒక్కొక్క వర్గం వెళుతూ ఉంటుంది ఆ నరకం లోపలికి. ఒక్కొక్క ద్వారం గుండా ఒక్కొక్క గుంపు, ఒక్కొక్క వర్గం వెళ్తుంటుంది. ఎవరు వారు? తిరస్కారులు, దౌర్జన్యపరులు, వేరే వారి మీద దౌర్జన్యం చేసిన వారు, గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిన వారు. ఇలా ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ద్వారం గుండా నరకంలోనికి వెళుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్. ఆ నరకంలో ఎలాగైతే 7 ద్వారాలు ఉన్నాయో అలాగే 7 స్థాయిలు కూడా ఉంటాయి. మొట్టమొదటి స్థాయి ఏమిటో తెలుసా? నరకంలో జహన్నం మొట్టమొదటి స్థాయి. 2వ స్థాయి లజా, 3వ స్థాయి హుతమ, 4వ స్థాయి సయీర్, 5వ స్థాయి సకర్, 6వ స్థాయి జహీం, 7వ స్థాయి హావియా. ఇలా 7 స్థాయిలు ఉంటాయి నరకంలో. ఈ నరకంలో ఈ 7 స్థాయిలో ఎవరెవరు ఉంటారు? మొట్టమొదటిది జహన్నం ఏదైతే ఉంటుందో అందులో ముస్లింలు, మోమిన్లు ఉంటారు. ఏ ముస్లింలు, ఏ మోమిన్లు? ఎవరైతే తౌహీద్ మీద నిలకడగా ఉండి అల్లాహ్ యొక్క ఆజ్ఞను తిరస్కరించి షిర్క్ చేయకుండా చిన్న చిన్న పాపాలు ఎవరైతే చేశారో వారిని సృష్టికర్త అయిన అల్లాహ్ జహన్నంలో వేసి వారి శిక్ష అయిపోయిన తర్వాత తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. మొట్టమొదటిది జహన్నం. 2వది లజా. యహూదీ యూదులు ఉంటారు. వారు దైవ ప్రవక్తల్ని చంపేశారు మరియు దైవ గ్రంథాలని కలగాపులకం చేసేశారు. దైవ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. అలాంటి యూదులు లజాలో ఉంటారు. ఆ తర్వాత 3వది హుతమ. ఇందులో ఎవరుంటారు? క్రైస్తవులు ఉంటారు. వారు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాంని దేవునిగా, దేవుని కుమారునిగా, మన పాపాల కోసం చనిపోయిన వానిగా నమ్మారు. పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వారు కూడా షిర్క్కి పాల్పడ్డారు, కుఫ్రికి పాల్పడ్డారు. కాబట్టి వారు హుతమాలో ఉంటారు. మరి 4వది సయీర్. ఎవరైతే సూర్యచంద్రుల్ని ఆరాధించేవారు ఉన్నారో అల్లాహ్ను కాకుండా వారు సయీర్ అనే నరకంలో ఉంటారు. అల్లాహు అక్బర్. ఆ తరువాత సకర్. ఎవరైతే అగ్ని పూజారులు ఉంటారో, అగ్నిని ఆరాధించేవారు ఉంటారో వారు సకర్లో ఉంటారు. ఆ తర్వాత 6వది జహీం. ఎవరైతే కుఫార్ అంటే సత్య తిరస్కారులు మరియు ముష్రిక్ బహుదైవారాధకులు వీరు ఎవరైతే ఉన్నారో వీరు జహీంలో ఉంటారు. ఆ తర్వాత అన్నిటికంటే అట్టడుగు స్థానం అదేమిటి? హావియా. ఈ హావియాలో ఎవరుంటారో తెలుసా? కపట విశ్వాసులు, మునాఫికులు ఉంటారు.
పైకి మాత్రము మేము ఇస్లాం స్వీకరించాము అని చెబుతుంటారు, లోపల వారు తిరస్కారాన్ని కలిగి ఉంటారు, నటిస్తూ ఉంటారు. ముస్లింలతో ఉన్నప్పుడు ఒకలాగా, వారితో లేనప్పుడు మరొకలాగా మునాఫిక్లు ఉంటారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా? మునాఫిక్లు నరకంలో అందరికంటే అట్టడుగు స్థానం. ఈ నరకంలో అన్నిటికంటే అట్టడుగు స్థానము ఎక్కడ ఉంటుందో తెలుసా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. నరకంలో జహన్నం మొట్టమొదటి స్థానం ఏదైతే ఉందో, జహన్నంలో ఏదైనా ఒక పెద్ద బండరాయి వేశాము, పెద్దది, చాలా పెద్దది, అది అట్టడుగు స్థానానికి వెళ్ళడానికి, ఎక్కడ హావియాలోకి వెళ్ళడానికి 70 సంవత్సరాలు పడుతుంది. అల్లాహు అక్బర్. 70 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఒక పెద్ద బండరాయి జహన్నంలో వేస్తే అట్టడుగు స్థానము హావియాలోకి వస్తుంది. అంత లోతుగా ఉంటుంది. ఈ పూర్తి నరకంలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ మన ఇహలోకంలో ఏదైతే అగ్ని ఉందో దానికంటే 69 రెట్లు ఎక్కువగా శక్తివంతమైనది, కాల్చేదిగా, మార్చేదిగా ఉంటుంది. ఒక్కసారి పరిశీలన చేయండి. ఎండాకాలంలో కొద్దిగా ఎండలు ఎక్కువైతేనే మనము రోడ్ల మీదకి వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటాము, కంగారు పడిపోతూ ఉంటాము. అలాంటిది ఈ అగ్ని కంటే 69 రెట్లు ఎక్కువగా వేడి మరియు ఎక్కువగా శక్తివంతమైనది, మనల్ని కాల్చివేస్తుంటుంది. అలాంటి అగ్ని. అల్లాహు అక్బర్. ఆ అగ్ని ఎలా ఉంటుందో తెలుసా? ఆ అగ్నిని 1000 సంవత్సరాలు బాగా మండించారు. ఆ అగ్ని తెలుపు రంగులో వస్తుంది. మరొక 1000 సంవత్సరాలు బాగా మండించారు. ఆ అగ్ని తెలుపు కాస్త నీలం రంగులోకి వస్తుంది. అదే అగ్నిని, నీలం రంగులో ఉన్న అగ్నిని మరొక 1000 సంవత్సరాలు బాగా మండిస్తే అప్పుడు ఆ అగ్ని నలుపు రంగులోకి వస్తుంది. అల్లాహు అక్బర్. నరకంలో ఎటు చూసినా నలుపు రంగు అగ్నే ఉంటుంది. ఎక్కడ చూసినా అందరూ కూడా నల్లగా ఉంటారు, ఒకరు మరొకరికి కనబడుతూ ఉండరు. అలాంటి నల్లటి అగ్నిలో కాలి మాడి మసైపోతూ ఉంటారు. అల్లాహు అక్బర్. అల్లా మనందరినీ ఆ నరకాగ్ని నుండి కాపాడు కాగా. అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. అలాంటి నరకాగ్ని. ఆ నరకాగ్ని ఎప్పుడైతే తీసుకువస్తారో తకాదు తమయ్యజు మినల్ గైజ్, అది ఆగ్రహంతో ఊగిపోతూ వస్తుంది. తకాదు తమయ్యజు మినల్ గైజ్, ఆగ్రహంతో ఊగిపోతూ ఆ నరకాగ్ని తీసుకువస్తే దానిని చూడగానే సత్య తిరస్కారులు ఎవరైతే ఉన్నారో, నరకవాసులు ఎవరైతే ఉన్నారో కంగారు పడిపోతుంటారు. లోపలికి వెళ్ళేది తర్వాత సంగతి. దాన్ని చూడగానే అంత ఆగ్రహంగా ఊగిపోతూ వస్తుంటుంది ఆ నరకాగ్ని. తీర్పు దినం రోజు ఆ దైవదూతలు లాక్కొని వస్తూ ఉంటే, అల్లాహు అక్బర్, వచ్చిన తర్వాత ఆ నరకాగ్నిలో నుంచి పెద్ద పెద్ద నిప్పురవ్వలు బయటపడుతుంటాయి. దాని గురించి సృష్టికర్త అయిన అల్లా తెలియజేశాడు 77వ అధ్యాయం 32వ వాక్యంలో, ఇన్నహా తర్మి బిషరరిన్ కల్ కసర్. ఆ నిప్పురవ్వలు ఎలా ఉంటాయంటే, మనము పొయ్యలిగిచ్చినప్పుడు చిన్న చిన్న నిప్పురవ్వలు వస్తుంటాయి. నరకాగ్ని యొక్క నిప్పురవ్వలు పెద్ద పెద్ద మేడలు, మిద్దెల్లాంటి నిప్పురవ్వలు వస్తుంటాయి. ఒక నిప్పురవ్వ పెద్ద మేడంత ఉంటుంది. నిప్పురవ్వ మేడంత ఉంటే ఆ అగ్ని ఎంత ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అలాంటి పెద్ద పెద్ద నిప్పురవ్వలు వస్తూ ఉంటాయి ఆ నరకాగ్నిలో నుంచి. అలాంటి నరకాగ్నిని చూడగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఆ నరకాగ్నిలోకి ప్రవేశించడము అనేది అందరూ చూసి భయపడిపోతూ ఉంటారు. ఏది ఇచ్చైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి అనే ఆలోచనలు ఉంటారు అందరూ. భార్య పిల్లల గురించి, లేకపోతే తల్లిదండ్రుల గురించి, స్నేహితుల గురించి, వ్యాపారాల గురించి ఏ ఆలోచన రాదు. ప్రతి ఒక్కరిది ఒకటే ఆలోచన, ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు తన యొక్క ముద్దుల కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వారితో, ఫాతిమా, నీవు నా కూతురివి, నీకు ఏమైనా కావాలంటే ఈ ఇహలోకంలోనే అడుగు, నాకున్నటువంటి స్థాయిని బట్టి, స్తోమతని బట్టి నీకు ఇచ్చేస్తాను. కానీ రేపు పరలోకంలో తీర్పు దినం రోజు నీవు నా నుండి ఎలాంటి సహాయాన్ని పొందలేవు. నీవు చేసిన కర్మలు అల్లాహ్ యొక్క కారుణ్యం ద్వారానే నిన్ను నీవు నరకం నుండి కాపాడుకొని స్వర్గానికి వెళ్ళగలవు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. చూసారా? అప్పుడు ఎవరికి ఏ ఆలోచన ఉండదు. దైవ ప్రవక్తలైనా, సహాబాలైనా,
మామూలు మనుషులైనా అందరిది ఒకటే ఆలోచన, నన్ను నేను ఈ నరకం నుండి కాపాడుకొని స్వర్గంలోకి వెళ్ళాలి. అల్లాహు అక్బర్. ఇక్కడ మనము చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాము. అందరికీ డబల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు, చాలా పెద్ద హాల్ కావాలి, చాలా స్పేషియస్గా ఉండాలి మనం ఉండేటటువంటి ఇల్లు. ఎక్కువ శాతం మంది ఇలాగే ఆలోచిస్తుంటారు, చాలా విలాసవంతంగా ఉండాలి. కానీ నరకం ఎలా ఉంటుందో తెలుసా? సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 25వ అధ్యాయం 13వ వాక్యంలో, వ ఇజా ఉల్కు మిన్హా మకానన్ జయ్యికం ముకర్రనీన దహౌ హునాలిక సుబూరా. ఒకసారి ఈ ఆయతను పరిశీలన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నరకం యొక్క ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది అని ఒక్కసారి పరిశీలన చేయండి. ఖచ్చితంగా చెబుతున్నాను, ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా చదివితే ఈరోజు రాత్రికి మీకు నిద్రే రాదు. అల్లాహు అక్బర్. ఇక్కడ మనం చాలా విలాసవంతంగా ఉంటున్నాము. నరకం ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఇరుకుగా ఉంటుంది. చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసేసి ఉంటారు, అటు ఇటు కూడా కదలలేము. అలాంటి చాలా ఇరుకైనటువంటి స్థలం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సహీహ్ హదీస్ గ్రంథాల్లో. నరకవాసుల యొక్క పన్ను ఉంటాయి కదా, 32 పళ్ళు. ఒక్కొక్క పన్ను యొక్క సైజ్ ఎంత ఉంటుందో తెలుసా? ఉహద్ పర్వతం అంత ఉంటుంది. అల్లాహు అక్బర్. ఒక పన్ను యొక్క సైజ్ అంటే నరకవాసులు అంత పెద్దగా ఉంటారు. అంత పెద్దగా భారీ కాయంతో ఉన్న నరకవాసులు అటు ఇటు కదలక ఇరుకైన స్థలంలో ఉంటారు, చేతులకి కాళ్ళకి సంకెళ్ళు బంధించబడి. అలాంటి నరకంలో సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మనం పండుకోవడానికి పక్క వేస్తుంటాము. చాలామంది పరుపులు మెత్తటివి కొంటూ ఉంటారు. ఎలాంటి పరుపు? చాలా మెత్తగా ఉండాలి, శుతి మెత్తగా ఉండాలి, పండుకోగానే నిద్ర వచ్చేయాలి, అలసట అంతా పోవాలి. కానీ నరకంలో ఎలాంటిది ఉంటుంది? పూర్తిగా నరకంతో తయారు చేయబడినటువంటి పాన్పు ఉంటుంది. అల్లాహు అక్బర్. పాన్పు అంతా నరకాగ్నితోనే నిండిపోయి ఉంటుంది. దాని మీద దుప్పట్లు కూడా ఇస్తారు కప్పుకోవడానికి. ఎలాంటి దుప్పట్లు? అగ్నితోనే ఉన్నటువంటి దుప్పట్లు. అల్లాహు అక్బర్. అగ్నితో ఉన్నటువంటి దుప్పట్లు, అగ్నితో ఉన్నటువంటి పరుపులు, దాని మీద పండుకోవాలి. వస్త్రాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వస్త్రాలను గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 22వ అధ్యాయం 19వ వాక్యంలో. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఫల్లజీన కఫరు కుత్తియత్ లహుం సియాబుం మిన్ నార్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఇలాంటి వస్త్రాల నుండి మిమ్మల్ని, నన్ను, మనందరినీ కాపాడుగాక. ఆమీన్. ఎలాంటి వస్త్రాలు నరకంలో? అగ్నితో తయారు చేయబడిన వస్త్రాలు. కుత్తియత్ లహుం. ఆ వస్త్రాలని ఆ నరకంలో ఉండేవారు వారు ఎలా తయారు చేస్తారు? అగ్నిని తీసుకొని అగ్నిలో వస్త్రాలని కట్ చేసి ఇస్తారు నరకవాసులకి, వేసుకోండి అని. ఈ ప్రపంచంలో అలాంటి దర్జీని, టైలర్ని ఎవరైనా చూసారా? అగ్నితో వస్త్రాలను తయారు చేసేవారు. నరకంలో అగ్ని వస్త్రాలు ఉంటాయి. అలాంటి అగ్ని వస్త్రాలతోనే వారు వేసుకోవాలి, అగ్ని పరుపుల మీద పండుకోవాలి, అగ్ని దుప్పట్లు కప్పుకోవాలి, అది కూడా ఇరుకైనటువంటి స్థలంలో. అల్లాహు అక్బర్. ఒకసారి పరిశీలన చేయండి సోదరులారా. ఇవన్నీ కూడా వినడానికి కట్టుకథలు, పిట్టకథలు ఎంత మాత్రం కాదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా వివరించబడినటువంటి వాక్యాలు. అల్లాహు అక్బర్. అలాంటి నరకంలో మనము వెళ్ళకూడదు. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అల్లాహు అక్బర్. ఎవరైనా కాసేపు మాట్లాడారు అంటే వారి గొంతు ఎండిపోతూ ఉంటుంది, వెంటనే నీరు తాగాలి. నరకంలో ఉన్నటువంటి ఆ నరకవాసులు ఎలా ఉంటారు? పూర్తిగా ఎటు చూసిన నల్లటి అగ్ని ఆవరించి ఉంటుంది వారికి నీటిని ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి నీరు? సలసలా కాగే నీరు. దాని గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వసూకు మాన్ హమీమన్ ఫకత్తాఅం ఆఅహుం. అర్థం ఏమిటి? వారికి ఏ నీరైతే ఇస్తారో ఆ నీరు తాగగానే పేగులన్నీ కూడా బయటపడిపోతాయి. అలాంటి అంత వేడి నీరు, దాహం తీర్చుకోవడానికి, తాగడానికి అలాంటి నీరు. తినడానికి ఏమైనా ఇవ్వండి అంటే ముళ్ళతో ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది తినగానే అది గొంతు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, అక్కడే ఇరుక్కుపోతుంది. పూర్తిగా బాధ అనుభవిస్తూ ఉంటారు. ఎలాంటి బాధ అంటే ఆ బాధని మనము ఇక్కడ వివరించనేలేము. అలాంటి బాధ. అల్లాహు అక్బర్. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. మనము ఇలాంటి నరకాగ్ని నుండి కాపాడుకోవాలి మనల్ని మనము. అంటే మనం ఏం చేయాలి? దైవ తిరస్కారానికి దూరంగా ఉండాలి. అల్లాహ్ ఏదైతే షరియత్ పంపించాడో దాని ప్రకారం జీవితం గడపాలి.
మనం మన ఇష్టం వచ్చినట్లుగా జీవితం గడపకూడదు. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహీ హదీస్, స్వర్గము అనేది కష్టాలు కడగండ్లతో కప్పివేయబడి ఉంది, నరకము అనేది తన యొక్క మనోవాంఛలు కోరికలతో కప్పివేయబడి ఉంది. స్వర్గానికి వెళ్ళాలంటే కష్టపడాలి, అనేక కష్టాలు వస్తాయి ఈ ఇహలోకంలో. షరియత్ ప్రకారం జీవితం గడపాలి, అల్లా వద్దు అన్న హరాం పనులన్నీ వదిలేయాలి, అల్లా ఇచ్చిన దాంట్లో సుఖంగా సంతృప్తిగా ఉండాలి, కష్టంగా జీవితం గడపాలి. మరియు ప్రతిరోజు మీ యొక్క మనసుని మిమ్మల్ని మీరు సముదాయించుకుంటూ ఉండాలి. అదే నరకానికి వెళ్ళాలంటే పెద్దగా ఏమీ చేయవసరం లేదు, మీ మనసు ఏ పనులు చేయమంటుందో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకుంటూ వెళ్ళిపోవడమే. హలాల్ హరాం ఇలాంటి వ్యత్యాసం ఏమీ లేదు. నేను ఈ పని చేయడం వల్ల తల్లిదండ్రులు బాధపడతారేమో, బంధువులు బాధపడతారేమో, ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవచ్చు. చూసారా, స్వర్గము కష్టాలు కడగండ్లతో కప్పివేయబడి ఉంది, నరకము మనోవాంఛలతో కోరికలతో కప్పివేయబడి ఉంది. ఎవరైతే స్వర్గానికి వెళ్తారో వారు ఇహలోకంలో కొద్దిగా కష్టాలు అనుభవించాలి, నరకానికి వెళ్ళేవారు పూర్తిగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు ఆ నరకంలో ఉన్నటువంటి నరకవాసుల గురించి. 14వ అధ్యాయం 17వ వాక్యంలో, వయాతిహిల్ మౌతు మిన్ కుల్లి మకాని వమా హువ బిమయ్యిత్, అన్ని చోట్ల నుంచి మృత్యు వచ్చి కబళించినట్లే ఉంటుంది, కానీ మృత్యు రాదు. 4 వైపుల నుంచి మనకి మృత్యు వచ్చేసింది, చావు వచ్చేసింది అనుకుంటుంటాము, కానీ చావు రాదు. ఎటు చూసినా అదే కనబడుతుంటుంది, అవే ఆర్తనాదాలు అవే వినబడుతూ ఉంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చేస్తే ఇంకా చనిపోతాము అనుకుంటుంటారు నరకవాసులు, కానీ చావు అనేది అల్లా వాళ్ళకి ఇవ్వడు. ఎందుకని? ఎప్పుడైతే తీర్పు దినం వస్తుందో అప్పుడు ఒక మేకను తీసుకొచ్చి కోసినట్టు చావును కోసివేయడం జరుగుతుంది. అక్కడ తీర్పు దినం రోజు పరలోకంలో అయితే పూర్తిగా శాశ్వతంగా నరకంలో ఉండాలి, లేదా శాశ్వతంగా స్వర్గంలో ఉండాలి. చావు అనేది స్వర్గవాసులకి రాదు, నరకవాసులకి రాదు. అక్కడ అదే అవుతుంది. మృత్యు వచ్చేసింది అనుకుంటున్నారు, కానీ మృత్యు రాదు. మరియు వారు దాంట్లో చావనైనా చావరు, బ్రతకనైనా బ్రతకలేరు. వారు చనిపోదామనుకుని ప్రయత్నం చేస్తుంటారు, కానీ చావు రాదు. బ్రతుకుదామనుకుంటే బ్రతికేటటువంటి అవకాశమే ఉండదు. అలాంటి నరకం. మరియు అందులో వాళ్ళు ఘోషిస్తూ ఉంటారు. 35వ అధ్యాయం 37వ వాక్యంలో సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వహుం యస్తరీఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహా అని ఘోషిస్తుంటారు. అర్థం ఏమిటి? అందులో వారిలా అంటుంటారు, ప్రభు అల్లా మమ్మల్ని బయటకు ఈ నరకం నుండి ఒక్కసారి బయటకు తీస్తే ఇప్పటిదాకా మేము చేసినటువంటి తిరస్కార పనులు ఏవైతే ఉన్నాయో, చెడు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా న్యామల్ సాలిహా మంచి పనులు చేస్తాము, ఒక్కసారి పంపించాలా అంటుంటారు. అల్లాహు అక్బర్. ప్రార్థిస్తూ ఉంటారు, కానీ అవకాశం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ నరకం యొక్క దూత, నరకం యొక్క బయట ఒక దైవదూత ఉంటారు, అతని పేరు మాలిక్. మాలిక్ 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 అని పిలుస్తూ ఉంటారు దైవదూతని. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పిలిచిన తర్వాత అప్పుడు పక్కకు తిరుగుతాడు ఆ మాలిక్. వీరందరూ ఏమనుకుంటుంటారు తెలుసా? అమ్మయ్య, ఇప్పుడు పక్కకు తిరిగాడు, మా విన్నపం వింటాడు, మరియు మాకు సహాయం చేస్తాడు అనుకుంటుంటారు. ఎప్పుడైతే వారు ఈ మాట అంటారో వెంటనే మాలిక్ అంటాడు, ఇక్కడ మీ అభ్యర్థనలు ఎవ్వరూ వినరు. మీ యొక్క అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని వినేవారు ఎవరూ లేరు, దానిని అమలు పరిచేవారు ఎవరూ లేరు. అల్లాహు అక్బర్. చూసారా, వారు ఘోషిస్తూ ఉంటారు, కానీ ఎలాంటి అవకాశం ఉండదు. ఆ తరువాత 43వ అధ్యాయం 77వ వాక్యంలో సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు, యా మాలికు లియఖ్జి అలైనా రబ్బుక్ కాల ఇన్నకుం మాకిసూన్. అల్లాహు అక్బర్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఓ మాలిక్, నీ ప్రభువుని అల్లాని మమ్మల్ని అంతం చేసేస్తే, అంటే పూర్తిగా చనిపోయేలాగా చేస్తే పోతుంది కదాయా, ఎందుకు ఈ బాధలు అని అడుగుతుంటారు. దానికి అతను మీరు నిత్యం ఇలాగే ఉండాలి అని తెలియజేస్తుంటాడు. చూసారా, వారు ఆ మాలిక్ని పిలిస్తే అడుగుతుంటారు, నీ ప్రభువుకి చెప్పయ్యా మమ్మల్ని అంతం చేసేమని, చంపేయమని, ఎందుకు ఈ బాధలు అంటుంటారు.
కానీ ఆ మాలిక్ ఏం తెలియజేశాడు, అది అయ్యే అవకాశం లేదు, మీరు నిత్యం ఇలాగే బాధపడుతూ ఉండాల్సిందే అని తెలియజేస్తుంటారు. అల్లాహు అక్బర్. అక్కడ వారు చావను లేరు, బ్రతకును లేరు. స్వర్గవాసుల్ని పిలుస్తూ ఉంటారు నరకవాసులు. అప్పుడప్పుడు నరకవాసులు ఎవరైతే ఉంటారో వారిని చూపించడానికి స్వర్గవాసుల పైనుంచి చూస్తూ ఉంటారు, నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, అల్లా ఇహలోకంలో చేసిన వాగ్దానాలు ఏమిటి అని. ఆ యొక్క సంఘటనని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 50వ వాక్యంలో, వనాదా అస్హాబున్నారి అస్హాబల్ జన్నతి అన్ అఫీజు అలైనా మినల్ మాయి ఔ మిమ్మా రజకకుముల్లా కాలు ఇన్నల్లాహ హర్రమాహుమా అలల్ కాఫిరీన్. నరకవాసులు ఎప్పుడైతే స్వర్గవాసులు తొంగి చూస్తుంటారో వారిని గురించి ఇలా అడుగుతూ ఉంటారు, స్వర్గవాసాన్ని పిలుస్తూ మాపై కొద్దిగా నీళ్లు వేయండి, జల్లండి, నీళ్లు చాలు, నీళ్లు తాగడానికి కాదు, నీళ్లు కొద్దిగా జల్లండి, విసరండి అంటుంటారు, బాగా ప్రాధేయపడుతుంటారు. వెంటనే వారు తెలియజేస్తారు దానికి సమాధానంగా, మీకు ఏదైతే తినడము తాగడము స్వర్గం నుంచి ఇవ్వడం ఏదైతే ఉందో దానిని అల్లా నరకవాసుల కోసం హరాం చేసేసాడు, మేము ఇవ్వలేము, కొద్దిగా నీటిని ఇవ్వలేము, తినడానికి ఏ ఆహార వస్తువుల్ని మీ మీద విసరను లేము. అల్లాహు అక్బర్. చూడండి, నీటి కోసం పరితపిస్తున్నారు నరకవాసులు, అయినా వారికి నీరు దొరకడం సాధ్యమే కాదు. నరకంలో అగ్ని శిక్ష అనేది అన్నిటికంటే ముఖ్యమైనది, అదే అన్నిటికంటే పెద్ద శిక్ష. అది కాకుండా పెద్ద పెద్ద పాములతో శిక్షలు ఉంటాయి, పెద్ద పెద్ద తేళ్లతో శిక్షలు ఉంటాయి, మరియు అక్కడ అగ్నితో పాటు చల్లగా ఉండేటటువంటి శిక్షలు కూడా ఉంటాయి. అల్లాహు అక్బర్. అంటే పూర్తిగా కూలింగ్. మనిషి ఎలాంటి వ్యక్తి అంటే ఎక్కువగా చల్లదనం ఉన్నా తట్టుకోలేడు, ఎక్కువగా వేడిగా ఉన్నా తట్టుకోలేడు. అగ్ని ఇక్కడి కంటే 69 రెట్లు ఎక్కువగా వేడిగా ఉంటుంది. అలాంటి అగ్నిలో నుంచి తీసి వెంటనే చల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో వేయడం జరుగుతుంది. పూర్తిగా చల్లటి శిక్షలు ఉంటాయి, అగ్ని శిక్షలు ఉంటాయి. అల్లాహు అక్బర్. మరియు పూర్తిగా శారీరకంగా మానసికంగా 2 విధాలుగా శిక్షలు ఉంటాయి. కేవలం శారీరపరంగా శిక్షలు మాత్రమే ఉండవు, మానసికంగా కూడా శిక్షలు ఉంటాయి. ఎలా ఉంటాయి మానసికంగా శిక్షలు? నరకంలో ఉండేటటువంటి ముష్రికులు ఎవరైతే ఉన్నారో అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధించిన వారు, వారితో పాటు కలిపి నరకంలో వేస్తాడు. అల్లాను కాకుండా ఎవరిని ఆరాధించారు? సూర్యచంద్రుల్ని ఆరాధించారు. ఆ సూర్యచంద్రులను కూడా అల్లా నరకంలో వేస్తాడు. వేయగానే వీళ్ళు చూసి బాధపడుతుంటారు, మేము వీరినా ఆరాధించింది, వీరు కూడా మాతో పాటు నరకంలో ఉన్నారు. అల్లాను కాకుండా ఏ చెట్లనైతే రాళ్లనైతే రప్పలనైతే ఆరాధించారో వారందరినీ కలిపి నరకంలో వేస్తాడు అల్లా. అది చూసి మానసికంగా ఇంకా బాధపడుతుంటారు, మానసిక శిక్ష అనుభవిస్తుంటారు. మేము ఇంతకాలం ఇహలోకంలో ఈ రాళ్లని ఈ చెట్లను ఆరాధించింది. అల్లాహు అక్బర్. చూడండి ఎలాంటి శిక్షలు నరకంలో ఉంటాయో. మరియు నరకంలో మరొక వర్గం కూడా ఉంటుంది. ఎవరైతే ముఫ్తీలు ఉంటారో, ఎవరైతే ఆలింలు ఉంటారో, ఎవరెవరైతే ఖతీబ్ ప్రసంగాలు చేసేవారు ఉంటారో వీరు కూడా నరకంలో ఉంటారు. వీరిని చూడగానే ప్రజలు అడుగుతూ ఉంటారు, అదేంటండి మీరు మెంబర్ ఎక్కి మంచి మంచి విషయాలు కదా చెప్పింది, మరి మీరు కూడా నరకంలో ఉన్నారేంటి అంటే వెంటనే వారు చెప్తారు, ఏ ముఫ్తీలు, ఏ ఆలింలు, ఏ ఖతీబ్ ప్రసంగికులు అయితే ఉంటారో వారు ఏమంటారు, నేను మీకైతే మంచి విషయాలు చెప్పాను కానీ నేను మాత్రం ఆచరించలేదు. అల్లాహు అక్బర్. ఏం నరకం అండి. అల్లాహ్ చెప్పేటటువంటి వ్యక్తి ఆచరించకపోయినా నరకంలో ఉంటాడు. మన సమాజంలో చూస్తున్నాము, చాలామంది ఈ ముఫ్తీలను పట్టుకొని, లేకపోతే ఈ ఆలింలను పట్టుకొని, లేకపోతే ఎవరైనా ప్రసంగికులు ఉంటే వారిని పట్టుకొని మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చెప్పేటటువంటి వారు కూడా అమలు చేసిన తర్వాతే ప్రజలకు చెప్పాలి, లేదు అంటే నరకంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. నరకంలో ఒక వర్గం వారు ఉంటారు, ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారో. ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఏమిటా కాలువ? చీము నెత్తురు ఈ 2 కలిపినటువంటి కాలువ. అందులో వారు మునుగుతూ ఉంటారు, తేలుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఎలాంటి కాలువ చూడండి, చీము నెత్తురు కలిపిన కాలువ. ఎప్పుడైనా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేయండి, అక్కడ ఉన్నటువంటి రోగులను చూడండి, ఆ వాసనకి కాసేపు కూడా అక్కడ ఉండలేరు. అలాంటిది ఒక కాలువ మొత్తము చీము నెత్తురుతో నిండిపోయి ఉంది, దానిలో మునుగుతూ అదే తాగుతూ ఉంటారు. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేశారో. ఎందుకని?
వారు ఇహలోకంలో ప్రజల దగ్గర ఇలాగే ఈ ధనాన్ని లాగేసుకున్నారు. జలగ ఎలాగైతే రక్తాన్ని తాగుతూ ఉంటుందో ప్రజల యొక్క కష్టాన్ని, కష్టార్జితాన్ని ఇలాగే తాగేశారు. వారు ఏం చేస్తుంటారు? అది తాగి తాగి సహించలేక ఒడ్డుకు వస్తూ ఉంటారు. ఒడ్డుకి వస్తూ ఉంటారు, దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మయ్య, ఇంకా ఒడ్డుకు వచ్చేసాం కదా, ఎక్కుదాం పైకి అనుకుంటుంటారు. అక్కడ ఒక పెద్ద దైవదూత ఒక పెద్ద బండరాయి తీసి మళ్ళీ కొడతాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా వారు ఇలాగే అనుభవిస్తూ ఉంటారు శిక్ష. చీము నెత్తురు తాగుతూ వడ్డీ వ్యాపారం చేసేవారు. ఇద్దరు స్నేహితుల గురించి సూరే సాఫాత్లో సృష్టికర్త అల్లాహ్ తెలియజేశాడు. ఇద్దరు స్నేహితులు. ఎవరా ఇద్దరు? ఒకరు ముష్రికు, ఒకరు మోమిన్. ఈ ఇద్దరు స్నేహితుల గురించి అక్కడ ఉన్నటువంటి స్వర్గవాసి నా స్నేహితుడు ఎక్కడా, నేను ఒకసారి చూడాలి అని అభ్యర్థన చేయగానే ఆ స్నేహితుడిని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆ స్నేహితుడు నరకంలో కాలుతూ మాడి మసైపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూడగానే ఆ స్వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి అంటూ ఉంటాడు, నేను పొరపాటున ఇతని మాటలు విని ఉంటే నేను కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉండేవాడిని. అల్లాహ్ నన్ను కాపాడాడు, నాకు సన్మార్గం చూపించాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, మీరు ఎవరికైతే స్నేహం చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి, గమనించుకోండి. మీ స్నేహితుల ద్వారా మీరు ఒకవేళ దీనికి దూరం అవుతూ ఉంటే, ధర్మానికి దూరం అవుతూ ఉంటే, నేక్ ఆమాల్ సదాచరణకి దూరం అవుతూ ఉంటే అలాంటి స్నేహితుల్ని వదిలివేయండి. లేదు అంటే ఏదో ఒక రోజు మీ స్నేహితుడు మిమ్మల్ని కూడా అపమార్గంలోకి తీసుకువెళ్తాడు. ఇద్దరు కలిసి నరకంలో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్నేహం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. నరకంలో 2 కళ్ళు అనేవి కాలవు. ఏమిటా 2 కళ్ళు? ఒకటి, అల్లాహ్ యొక్క భయంతో మన కంటిలో నుంచి నీరు వచ్చింది అంటే ఈ కన్ను నరకంలో కాలదు. రెండో కన్ను, ఎవరైతే కాపలా కాస్తుంటారో, సైనికులు ఎవరైతే ఉంటారో, ఇస్లామియా సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ పండుకుంటూ ఉంటే సైనికులుగా ఎవరైతే రాత్రంతా జాగారం చేసి శత్రువుల బారి నుండి కాపాడుతూ ఉంటారో అలాంటి సైనికుల యొక్క కళ్ళు కూడా నరకంలో కాలవు. ఒకవేళ మోమిన్ చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ తను నరకంలోకి వెళ్ళాడు అంటే, ఏవైతే ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేస్తామో, నమాజ్ చేసే ముందు వుజూ చేస్తామో, ఈ వుజూ యొక్క ఆజా అంటే అవయవాలు ఏవైతే ఉన్నాయో, 2 చేతులు, 2 కాళ్ళు, మోకాళ్ళు, ముఖము, ఇవన్నీ కూడా తళతళ మెరుస్తూ ఉంటాయి. వీటిని కూడా నరకాగ్ని అనేది ముట్టనే ముట్టదు. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేయవలసినవి. ఇలాంటి నరకాగ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. అలా కాకుండా ఉన్నాయి అంటే మనం పూర్తిగా నష్టపోయే వారిలో ఉంటాము. అల్లాహ్ మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా ఇలాంటి నరకాగ్ని నుంచి కాపాడుగాక. ఆమీన్. స్త్రీలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. ఈ విషయం చెప్పి స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం ఎంత మాత్రము కాదు, లేకపోతే వారిని నిరాశకి గురి చేయడం ఎంత మాత్రము కాదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏం తెలియజేశారు? నరకంలో స్త్రీలు ఎక్కువగా ఉంటారు. ఎందుకని ఎక్కువగా ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి సహాబియాలు అడిగితే తెలియజేశారు దైవప్రవక్త వారు, స్త్రీలు ఎక్కువగా ఒకళ్ళ గురించి మరొకళ్ళు చొగిలి చేస్తుంటారు, ఒకళ్ళ గురించి మరొకళ్ళు చెడుగా చెబుతుంటారు, తొందరపడుతూ ఉంటారు. ఒకవేళ భర్త ఏదైనా ఒక పని చేయలేదనుకోండి, అన్ని పనులు చేస్తున్నాడు, ఒక పని చేయలేదు, పెళ్ళైన కాళ్ళ నుంచి నువ్వు నేను చెప్పిన ఏ పనైనా చేసావా అని వెంటనే అనేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరిగిందే కానీ పూర్తిగా స్త్రీలందరూ నరకంలోకి వెళ్తారన్న ఆలోచన ఎంత మాత్రము కాదు. మిమ్మల్ని నిరాశకి గురి చేయడం అంతకన్నా కాదు సోదరులారా. కాబట్టి స్త్రీలైనా, పురుషులైనా, మనమైనా, మన పిల్లలైనా, ఎవరైనా సరే నరకాగ్ని నుండి కాపాడబడాలి. పూర్తిగా ఇదే. మనము మన పిల్లల మీద ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు చాలామంది సమాజంలో? పిల్లల మీద ప్రేమ అంటే వారికి మంచిగా డబ్బులు ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, సొంత ఇల్లు ఇవ్వాలి, నేను పడ్డ కష్టం నా పిల్లవాడు పడకూడదు. ఇది కాదు సోదరులారా. అసలైనటువంటి కష్టం పరలోకంలో. మీరు స్వర్గంలో ఉండి మీ పిల్లలు నరకంలో ఉంటే అది చూసి మీరు బాధపడే విషయం ఉంది చూసారా, అల్లాహు అక్బర్. అది అసలు మనం వివరించనే లేము. మీ పిల్లల్ని, మీరు మీ భార్యలు అందరినీ నరకం నుండి కాపాడుకోండి. దాని గురించి ప్రయత్నం చేయండి సోదరులారా. లేదు అంటే ఇక్కడ కేవలము మాటలు చెప్పడము, ఆచరించడము మీ మీద, నా మీద ఉంది.
ఇది కేవలము విన్నాం మనం అంతే, చెప్పాను మీరు విన్నారు. ఆచరించడం అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ నరకాగ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మన భార్య పిల్లల్ని మన బంధువుల్ని కూడా కాపాడుకోవాలి సోదరులారా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏమైతున్నాయో వాటన్నిటిని కూడా మేమందరము ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అల్లాహ్ మా అందరినీ కూడా తీర్పు దినం రోజు నరకం నుండి కాపాడబడి స్వర్గంలోకి వెళ్ళే వర్గంలో మమ్మల్ని అందరినీ చేర్చు అల్లా, ఆమీన్. అల్లా ఏ విధంగానైనా సరే ఈ ఇహలోకంలో నీవు ఇష్టపడేటటువంటి, నీకు కృతజ్ఞత చూపేటటువంటి మంచి పనులు చేసే భాగ్యాన్ని మా అందరికీ కలిగించు, ఆమీన్. అలాగే అల్లా ఇప్పటి వరకు తెలుసో తెలియకో మేమేమైతే తప్పులు చేశామో అల్లా మా అన్ని తప్పుల్ని క్షమించు. అలాగే మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, తాత ముత్తాతలు వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నరకాగ్ని నుండి కాపాడు అల్లా, ఆమీన్. అలాగే మా తర్వాతి తరాలు వారు, తర్వాత సంతతి వారు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా సరైన మార్గంలో సన్మార్గంలో ఉంచు అల్లా. మాకు వారి ద్వారా పుణ్యం వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.